Ayurveda also speaks and emphasizes upon what to eat in what season and which body in what quality and quantity. విరుద్ధాహార అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఏ ఫుడ్తో పాటు మనము తీసుకోకూడదు అని, దాన్ని అవాయిడ్ చేస్తూ మన బాడీకి ఈ పర్టిక్యులర్ సీజన్కి హెల్ప్ అయ్యే ఆహార విహారాన్ని పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ మాన్సూన్ సీజన్ వస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని వర్ష ఋతుచర్య అని చెప్తాము. ప్రిడామినెంట్గా ఈ సీజన్లో వాత ఇంబ్యాలెన్స్ ఉంటుంది. వాత వి కోరిలేట్ విత్ స్పేస్ అండ్ ఎయిర్ ఎలిమెంట్. ఇఫ్ యూ సీ, గాలి కూడా చాలా ఉంది బయట, ఇఫ్ యూ అబ్జర్వ్. సో వీ ఆస్క్ టు అవాయిడ్ డైరెక్ట్ విండ్ ఎక్స్పోజర్. ఫేస్కి కొట్టేలాగా ఏసీ పెట్టుకోవద్దు, కూలర్ వాడొద్దు, ఫ్యాన్ వాడొద్దు అని ఈ సీజన్కి చెప్తాము. వామ్ వాటర్ తాగాలి సో దాట్ యువర్ గట్ హెల్త్ ఇస్ టేకన్ కేర్ ఆఫ్. అగ్నిబలం తక్కువ అయింది అంటే, గట్ హెల్త్లో ఇంబ్యాలెన్స్ ఉంది అంటే అన్ని రకాల వ్యాధుల్ని కూడా మనము ఆహ్వానిస్తాము. సో బయట పదార్థాలు, స్పెషలీ లైక్ చాట్ ఐటమ్స్, పానీపూరి, బికాజ్ వాటర్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయమని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అవుట్ సైడ్ ఫుడ్, స్పెషల్లీ రా వెజిటబుల్స్ విచ్ కెన్ హ్యావ్ వాటర్ కంటామినేషన్ డ్యూ టు రెయిన్స్. జెనెటికలీ మోడిఫైడ్ సీడ్స్తో పాటు పెస్టిసైడ్స్ అన్నీ ఉండడం వల్ల జనరల్గా కూడా ఆయుర్వేద ఇండికేట్స్ రా ఫుడ్ తీసుకోకుండా కుక్డ్ ఫుడ్ తీసుకోండి అని. ఇంకా మనకి ఫుడ్తో పాటు సలాడ్ తినే అలవాటు ఉంటుంది. రా ఫుడ్, కుక్డ్ ఫుడ్ మిక్స్చర్ ఉంటుంది. అది సర్వర్థ వర్జ్యం, అట్లీస్ట్ ఇన్ దిస్ సీజన్. కూల్ డ్రింక్స్ సమ్మర్లో అలవాటు అయి ఉంటుంది, ఇప్పుడు మనము ఆపేయాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్లీ, మధ్యాహ్నం పడుకోవడము వద్దు. మధ్యాహ్నం పడుకోవడం వల్ల హెవీనెస్ స్టార్ట్ అవుతుంది, విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ లో మెటబాలిజం. గట్ హెల్త్ స్లో అయిందా, తీసుకున్న ఆహారం కూడా తక్కువ డైజెస్ట్ అవ్వడము, తక్కువ అబ్జర్బ్ అవ్వడము, దానివల్ల తక్కువ బలం రావడం ఉంటుంది. We also emphasize upon it is not only important what food we take, it is equally important how much it is digested and absorbed in our body. ఎందుకంటే ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ డైజెషన్ని ఆయుర్వేదంలో రసధాతు అని చెప్తాము. మనం ఏం ఆహారం తీసుకున్నామో మన అగ్ని బలాన్ని అకార్డింగ్లీ ఆహారము రసధాతులాగా కన్వర్ట్ అవుతుంది. నౌ దిస్ రసధాతు ఈజ్ ఇంపార్టెంట్ టు నరిష్ ఆల్ సక్సెసివ్ టిష్యూస్ ఇన్ ద బాడీ. We say there are 7 tissues, saptadhatus, rasa, rakta, mamsa, meda, majja, asti, shukra. రసధాతు ఇంబ్యాలెన్స్ ఉంది అన్నప్పుడు సరిగా ఫామ్ అవ్వలేదు, అట్రిబ్యూటింగ్ టు మల్టిపుల్ రీజన్స్ విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఇంబ్యాలెన్స్ ఇన్ అవర్ గట్ హెల్త్. ఐ కామన్లీ టెల్ దిస్ ఇన్ ఆర్ ఓపీడీస్ ఆల్సో. అన్టైమ్లీ ఫుడ్, అన్టైమ్లీ స్లీప్, రాంగ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్, రాంగ్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఓవర్ యాక్టివ్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, మల్టిపుల్ కారణాల వల్ల మన అగ్నిబలం, గట్ హెల్త్ వీక్ అయినప్పుడు తీసుకున్న ఆహారము తక్కువ డైజెస్ట్ అవ్వడము, తక్కువ అబ్జర్బ్ అవ్వడము, దానివల్ల శారీరకంగా మానసికంగా తక్కువ బలం రావడం ఉంటుంది. మానసికంగా ఎందుకు అని అనుకుంటారు. దిస్ రసధాతు ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ డైజెషన్, ఇట్ ఈస్ ఆల్సో సపోజ్ టు నరిష్ ఆర్ మెంటల్ యాక్టివిటీస్. దో we understand this conceptually, while practicing it is very interesting when we take history from a person. People say, or we all might have experienced, ఎప్పుడు మనము కొంచెము జంక్ ఫుడ్ తీసుకుంటాము, అన్హెల్దీ ఫుడ్ తింటాము, బయట పదార్థాలు తింటాము, మెంటలీ కూడా కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది ఇఫ్ యూ అబ్జర్వ్. సో ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన పదార్థాలు, ఫ్రూట్స్ తింటున్నాము, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఈ సీజన్ బట్టి ఫుడ్ మనం కన్జ్యూమ్ చేస్తాము అన్నప్పుడు శారీరకంగా బలంతో పాటు మానసికంగా బలం కూడా బాగుంటుంది. సో వాట్ వీ కన్జ్యూమ్ అవర్ బాడీ అండ్ మైండ్ బికమ్స్ ద సేమ్. హెల్త్, ప్రివెంటివ్ హెల్త్లో గట్ హెల్త్, అగ్నిబలం అండ్ ఋతుచర్య, సీజన్ బట్టి చేసే ఆహారాలు, విహారాలు అండ్ దినచర్య మార్నింగ్ టు నైట్ దాకా యాజ్ పర్ దిస్ బయాలజికల్ క్లాక్ సర్కేడియన్ రిథమ్ ఫాలో చేస్తూ ఏమేం చర్యలు చేయాలి అనేది ఆయుర్వేద శాస్త్రం ప్రివెన్షన్లో నేర్పిస్తుంది.